డెలీషియస్ ద్రాక్ష పళ్ళతో లాలీపాప, అది పంచదార వేయకుండా. ఎంత ధైర్యం ఎందుకు చేసినట్టు. అస్తమానం మన బుడతలో బయటవే తిని బాధపడకూడదు కదండి. అందుకే బేగా బిగించేసేద్దానండి. ఒక గిన్నెలో అరకప్పు నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు అరకప్పు నల్ల ద్రాక్ష పళ్ళని వేసుకుని హై ఫ్లేమ్ లోనే 5 నిమిషాల పాటు ఇలా మెత్తగా ఈ వరకు మరగబెట్టేసుకున్నాక దింపేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక క్లాత్ వేసుకుని గట్టిగా పిండండి. ఇప్పుడు ఈ జ్యూస్ ని ఒక పాన్ లో వేసేసుకున్నాక ఇది గుర్తుందా, పటికి బెల్లం అండి. పంచదారకు బదులు పటికి బెల్లాన్ని చెతకొట్టి మిక్సీ పట్టేసుకుని ఇలా పౌడర్ చేసి వాడుతున్నానండి. దీన్ని ఒక 3/4 కప్పు పట్టుకెళ్ళి రెడీగా ఉంచుకున్న ద్రాక్ష జ్యూస్ లో వేసేసి శుభ్రంగా కలిపేసుకోండి. అందులోనే చిటికెడు ఉప్పేసి ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని అస్సలు ఆపకుండా అలాగే కలుపుతూ ఉన్నారంటే ఇలా దగ్గర పడిపోదండి. అప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చన్నీటిలో వేసుకుని చూస్తే ప్లేట్ మీద వేసి కొట్టారంటే టంగమని సౌండ్ రావాలండి. ఈ బటర్ పేపర్ మీద గానీ నూనె రాసుకున్న ప్లేట్ల మీద గానీ లాలీపాప్ల కింద వేసేసుకుని దానికి టూత్ పిక్ గుచ్చేసుకుని ఇప్పుడు ఒక పావు గంట ఆగి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తీసేసుకుని తింటా ఉంటదండి. ఆ గాలికే గేల వేసి లాగేసి గుండెలో దాచుకున్నట్టు ఉంటదండి.